నాకు తెలియదు. నేనంటే చాలా గౌరవం ఆయనకి. ఆయనని నేను చూపిస్తున్నాను. ఎందుకు ఇలాంటి పనులు ఇప్పుడైనా మాను. ఆంధ్రప్రదేశ్ యూపీ కాలేదు, తెలంగాణ యూపీ కాదు, సౌత్ ఇండియా యూపీ కాదు. మణిపూర్ లాగా చేయాలని ప్రయత్నిస్తే చేయనయ్యో. ఇక్కడ హైందవులు 100కి 100 మందిని 1000కి ఒకడు ఉంటాడేమో రాడికల్, 1000కి ఒకడు క్రిస్టియన్ రాడికల్ ఉంటాడు, 1000కి ఒకడు ముస్లిం రాడికల్ ఉంటాడు. మీరు హిందూ, మీరు రాడికల్ కాదు. నా సిస్టర్ గురించి నాకు తెలుసు. మీరు ప్రశ్న అడుగుతారు, అది ఓకే. మీరు రాడికల్ కాదు, మీ ఛానల్ రాడికల్ కాదు. ఒకటి అంటే సార్ ఒకటి మీరు చెప్పేది అంతా ఓకే, ఇదంతా ఫ్యాబ్రికేషన్. నిజంగా పోలీసులు ఫ్యాబ్రికేట్ చేయాలంటే ఆ రోజు సోమవారం 24వ తేదీన హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి అలాంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి 24 గంటల పాటు ఆయన చేత అంత డ్రామా ప్లే చేస్తారా? సీసీ ఫుటేజ్ ఈ రోజు కూడా అక్కడ జగ్గపేట దగ్గర పడిపోయినటువంటి వీడియో బయటకు వచ్చింది. ఇంత ఫ్యాబ్రికేట్ చేయలేరు కదా. ఒకటే అడుగుతున్నాను, నేను ప్రశ్నిస్తున్నాను. రుజువులు ఉన్నాయి అని 100 మంది బయటకు వస్తున్నారు. ఎవరు? కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అది మా ప్రవీణ్, మా అన్నయ్య కాదు, ప్రవీణ్ చెల్లి అంటుంది, ప్రవీణ్ అసిస్టెంట్ అంటుంది. ఫోటోలు చూశారు మీడియాలో, వీడియోలో పోలీసులు రిలీజ్ చేసి. అరే ఆ మోటార్ సైకిల్ అంత ఎత్తు మా అన్నయ్య లేడు, అంత పొట్ట మా అన్నయ్యకి లేదు. అంటే 12 గంటల్లో పొట్ట వచ్చిందేమో నాకు తెలియదు, నాకు రాదు. 3 ఇంచులు వస్తుంది 3 సంవత్సరాల తర్వాత, మళ్ళీ తగ్గిపోతుంది. మరి పొట్ట లేనోడికి ఇంత పొట్ట ఎలా పెట్టారు? పొట్టిగా ఉన్నోడికి, యావరేజ్ హైట్ ఉన్నోడికి అంత పొడిగి ఎందుకు చేశారు? బుల్లెట్ అంత హైట్ ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయితే ఆ యాక్సిడెంట్ అయినప్పుడు వీడియో ఏది? ఒకటే అడుగుతున్నాను.